హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వార్ 2 గ్లిమ్స్ అయితే వచ్చాయి కదా, సో దాని గురించి అయితే మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక వార్ 2 గ్లిమ్స్ గురించి చెప్పాలంటే కన్నుల పండగగా అయితే అనిపించింది అనమాట గ్లిమ్స్ చూసినంతసేపు. ఎందుకంటే యాక్షన్ సీన్స్ అయితే చాలా గట్టిగా ఉన్నాయి అండ్ ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా చాలా గట్టిగా ఉండబోతున్నాయి ఎన్టీఆర్ గారి మధ్య, ఇంకా హృతిక్ రోషన్ గారి మధ్య. అండ్ హృతిక్ రోషన్ గారు బాడీ మాత్రం అసలు మామూలుగా పెంచలేదు. ఆ కండలు కూడా చాలా బాగా పెంచారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే లుక్ కూడా అద్దిరిపోయిందనే చెప్పాలి హృతిక్ రోషన్ గారిది. ఇక ఎన్టీఆర్ మన నట విశ్వరూపం చూపించే గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్ కా బాద్షా అనే చెప్పాలి. సో ఆ ఎన్టీఆర్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అండ్ ఆ గ్లిమ్స్లో కూడా చెప్పారు కదా, ఇప్పటి వరకు నా గురించి నీకు తెలీదు, ఇప్పుడు నేనేంటో నీకు ఖచ్చితంగా చూపిస్తాను అని హృతిక్ రోషన్ గారితో చెప్తున్నారు కదా. అండ్ నిజంగానే టాలీవుడ్లో అయితే మన ఎన్టీఆర్ గారి గురించి అందరికీ తెలుసు, తను ఎలా యాక్టింగ్ చేస్తాడు, ఎలా డ్యాన్స్ చేస్తారు అండ్ ఇవన్నీ తెలుసు అనమాట. బట్ బాలీవుడ్ వాళ్ళకి తెలియదు కదా. సో ఇది ఖచ్చితంగా గట్టిగా పేలిద్ది. అండ్ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ మాత్రం ఇరగదీయబోతున్నారు అని అయితే చాలా క్లియర్గా అర్థమైపోయింది గ్లిమ్స్లో మాత్రం. అండ్ ఒక లుక్ ఉంటుంది అనమాట, నెక్స్ట్ లెవెల్లో అనిపించింది నాకైతే, చాలా బాగా అనిపించింది ఆ లుక్ మాత్రం. గ్లిమ్స్ చూస్తుంటే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది ఎన్టీఆర్ గారి సినిమాలోదే. అది ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకడు మీదడిపోతే దండయాత్ర, ఇది దయ్యగాడి దండయాత్ర అని అంటారు కదా ఎన్టీఆర్ గారు. సో ఇది ఎన్టీఆర్ గారి దండయాత్ర అనే చెప్పాలి. అండ్ ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్ మాత్రం చాలా గట్టిగా ఉండబోతున్నాయి. అండ్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కోసం వెయిటింగ్ అనమాట. అండ్ లుక్ మాత్రం చాలా బాగుంది ఎన్టీఆర్ గారిది కూడా.